జున్ను ఏజ్‌లో నేనుండేటప్పుడు మా మమ్మీ నన్నెలా రెడీ చేసేదో నాకు గుర్తులేదు కానీ, మా మమ్మీ ఎలా రెడీ చేసినా సరే నేనైతే మాత్రం ఏది ఎదురైతే చెప్పేదాన్ని కాదన్న క్లారిటీ అయితే మాత్రం ఉందనమాట. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం అస్సలు దేనికి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు కదా! మనం ఎలా రెడీ చేసినా వాళ్ళైతే సాటిస్ఫై అవ్వట్లేదు. వాళ్ళకి నచ్చినట్టే రెడీ చేస్తేనే తప్పించి ఆ ఫంక్షన్‌లకైతే రావట్లేదనమాట. మా జున్నుగాడితో ఇప్పుడు పరిస్థితి అయితే అలా ఉంది నాకైతే. ఇప్పుడైతే తాంబూలం తీసుకున్న వెంటనే ఇక మొదలెడదామా అన్నట్టుగా ఈ భోజనాల సెక్షన్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ సడెన్‌గా అయితే గుర్తొస్తది కదా! మనం తినేసి వాళ్ళకి తినిపించేదానికన్నా వాళ్ళకొకటి తినిపించేస్తే మనం పూర్తిగా ప్రశాంతంగా అయితే తినొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే జున్నుగాడికి తినిపించేసి, తర్వాత నేను తినాల్సింది కూడా తినేసి మంచిగా కూర్చొని ముచ్చట్లయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇంత గలగల మాట్లాడే నేను ఇలాంటి ఫంక్షన్స్ దేనికైనా వెళ్తే అక్కడ అందరూ కలిసి ఉండేటప్పుడు బాగానే మాట్లాడతాను కానీ, నా చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం కొంచెం భయంగా అయిపోతాననమాట. అలాంటి టైంలోనే బాగా బుర్ర ఉపయోగించి తెలివితోని ఇలా పిల్లలతో మింగిల్ అయిపోయి వాళ్ళతో ఒక ఆట అయితే ఆడేసుకుంటున్నాననమాట. అయితే లేడీస్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండేటప్పుడు ఫోటో అయితే కంపల్సరీ కదా! మా జున్నుగాడు చూసారా మాకెలా తీసేస్తున్నాడో. ఇప్పుడొచ్చిందనమాట అసలైన పెద్ద ఫోటో షూట్. ఇక్కడైతే కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి కాబట్టి, ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంకా కొంచెం మొహమాటంగా ఉంటది కదా! ఆ టైంలో ఈ 2 నిమిషాలు ఎంత ఫాస్ట్‌గా అవుతదా అన్నట్టుగా అనిపిస్తది. సో, మీరు కూడా దీనికి రిలేటెడ్ అయితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దే. అండ్ మన ఛానెల్‌కి కూడా సపోర్ట్ చేసేయండి. బాయ్.